మాత్రే నమః. మనము లలితా సహస్రనామ స్తోత్రంలోని మంత్రాలను మొదట మంత్రం చదువుకుందాం, తర్వాత తెలుగులో మీనింగ్ చదువుకుందాము. 11వ మంత్రము. ఓం నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. ఓం నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చప్యై నమః అంటే సరస్వతి యొక్క కచ్చపి వీణా మాధుర్యాన్ని కూడా తిరస్కరించే మధురమైన సల్లాపాలు పలుకులు గల తల్లికి నమస్కారము. ఓం మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానసాయై నమః అంటే ఎల్లలు లేని తన చిరునవ్వుల కాంతి ప్రవాహంలో కామేశ్వరుని మనస్సు కూడా లయింపజేస్తున్న తల్లికి నమస్కారము. 12వ మంత్రము. ఓం అనాకలిత సాదృశ్య చుబకశ్రీ విరాజిత కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందర. ఓం అనాకలిత సాదృశ్య చుబకశ్రీ విరాజితాయై నమః సాదృశ్యము లేని వర్ణింప నలవి కాని చుబుకంతో విరాజిల్లుతున్న తల్లికి నమస్కారము. ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః పరమశివునిచే కట్టబడిన మంగళ సూత్రంచే ప్రకాశించు గలసీమ మెడగల తల్లికి నమస్కారము. 13వ మంత్రము. ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్విత రత్నగ్రైవేయ చింతాక లోల ముక్త ఫలాన్విత. ఓం కనకాంగద కేయూర కమనీయ భుజాన్వితాయై నమః అంగద కేయూరాలనే బంగారు ఆభరణాలను భుజములకు అలంకరించుకొని ప్రకాశిస్తున్న తల్లికి నమస్కారము. ఓం రత్నగ్రైవేయ చింతాక లోల ముక్త ఫలాన్వితాయై నమః రత్నాలు, బంగారము, ముత్యాలతో చేయబడిన కంఠాభరణాలు ధరించిన తల్లికి నమస్కారము. ఓం కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపనస్తని నాభ్యాలవాల రోమాలి లతా పలకుచద్వయి. 14వ మంత్రం అది. ఓం కామేశ్వర ప్రేమరత్న మణి ప్రతిపన స్తన్యై నమః పరమేశ్వరుని ప్రేమ అనే రత్నాన్ని పొందుటకు తన స్తన రత్నాలిచ్చిన తల్లికి నమస్కారము. పరమపదాన్ని పొందడానికి భక్తి జ్ఞానములను రెండింటిని కలిగి ఉండాలని గూఢార్థము. ఓం నాభ్యాలవాల రోమాలి లతా ఫలకుచద్వయై నమః నాభి నుండి బయలుదేరిన నుగారు పంక్తికి లతకు ఫలములైన స్తనములు గల జంటగల తల్లికి నమస్కారము. సకల ప్రాణికోట్లను తరింపజేయడానికి జ్ఞానామృత క్షీరములను దాల్చిన మాతృ స్తన్యములుగా గ్రహించాలి. 15వ మంత్రము. లక్షరోమ లతాధారత సమున్నేయ మధ్యమ స్తనభారదలన్మధ్య పట్టబంధ వలిత్రయ. ఓం లక్షరోమ లతాధారత సమున్నేయ మధ్యమాయై నమః కంటిచే చూడదగిన నూగారు తీగకు ఆధారంగా ఊహింపదగిన సన్నని నడుముగల తల్లికి నమస్కారము. సన్నని నడుము సూక్ష్మతను తెలియజేస్తుంది. ఈ సూక్ష్మత వల్ల సమస్త చరాచర జగత్తుకు ఆధారభూతమై జగజ్జని ఉన్నదని గూఢార్థము. ఓం స్తనభారదలన్మధ్య పట్టబంధ వలిత్రాయై నమః నడుము సన్నదగుడచే స్తనాల భారంచే వాలిపోతుందేమో అనే భయంచే బంగారు పట్టికను 3 సార్లు చుట్టినదా అన్నట్లున్న 3 మడతలచే ఒప్పే ఉదరంగల తల్లికి నమస్కారము. దేవి స్తనద్వయము రవి సోమాత్మకమైన కాలాన్ని తెలియజేస్తుంది. అట్టి కాలమును భరించున్నది కావున లలితాంబిక కాలస్వరూపిణి అని అంతరార్థము. 16వ మంత్రము. ఓం అరుణారుణ కౌసుంభ వస్త్రభాస్వత్ కటీతటి రత్న కింకిణీకారమ్య రసనాదామ భూషిత. ఓం అరుణారుణ కౌసుంభ వస్త్ర భాస్వత్ కటీ తట్యై నమః కటీ ప్రదేశమున ఎర్రని వస్త్రమును ధరించి భాసిస్తున్న తల్లికి నమస్కారము. ఓం రత్న కింకిణీకారమ్య రసన దామభూషితాయై నమః చిరు గంటలతో కూడిన రత్నాల మొలత్రాటిని వడ్డానాన్ని ధరించిన తల్లికి నమస్కారము. 17వ మంత్రము. ఓం కామేశజ్ఞాత సౌభాగ్య మార్ధవోరు ద్వయాన్విత మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజిత. ఓం కామేశజ్ఞాత సౌభాగ్య మార్ధవోరు ద్వయాన్వితాయై నమః కామేశ్వరునికి మాత్రమే తెలిసిన సౌభాగ్య మృదుత్వాలతో కూడిన ఉరుద్వయం గల తల్లికి నమస్కారము. ఇక్కడ శివ శక్తి ఐక్యము నిరూపితమవుతుంది. ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయై నమః మాణిక్యాలచే నిర్మితమైన కిరీటం వల ఉండే మోకాటి చిప్పల జంటతో విరాజిల్లే తల్లికి నమస్కారము.
ఇక్కడ కొంతమంది ముకుటాకార అంటారు, కొంతమంది మకుటాకార అంటారు. 18వ మంత్రము. ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూనాపజంగిక గూఢగుల్ప కూర్మపృష్ఠ జైష్టు ప్రభదాన్విత. ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మర తూనాభ జంగికాయై నమః. ఎర్రని రంగుతోనున్న ఆరుద్ర పురుగులచే చెక్కబడిన మన్మధుని అమ్ముల పొదల వలె ఉన్న జంగలు పిక్కలు గల తల్లికి నమస్కారము. లేదా మోక్షమిచ్చి రక్షించేది మరియు స్మరణ మాత్రంచే కోరికలను పూరించు ప్రకాశ ఆవిర్భావం గల తల్లికి నమస్కారమని అర్థము. ఓం గూఢ గుల్పాయై నమః. ఉబికిన లేదా బలిష్టమైన చీల మండలు గల తల్లికి నమస్కారము. ధ్యానించు వారిని రక్షించు స్వభావం గల తల్లికి నమస్కారమని అర్థము. తర్వాతి మంత్రం చూసుకుంటే ఓం కూర్మపృష్ఠ జైష్ణు ప్రభదాన్వితాయై నమః. తాబేలు వీపు కంటే సుందరంగా ఉన్న మీగాలు గల తల్లికి నమస్కారము. 19వ మంత్రము. నక దిదీతి సంచన్న నమజ్జన తమోగుణ పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహ. ఓం నక దిదీతి సంచన్న నమజ్జన తమోగుణాయై నమః. తనకు నమస్కరించు వారి అజ్ఞాన అంధకారాన్ని నశింపజేయు నక కాంతులు గ్రోళ్ళ నుండి వెలువాడు ప్రకాశం గల తల్లికి నమస్కారము. ఓం పదద్వయ ప్రభాజాల పరాకృత సరోరుహాయై నమః. పద్మములను కూడా తిరస్కరించే మృదుత్వ సౌకుమార్యాది లక్షణాలతో బాసిల్లు పాదద్వయం కలిగిన తల్లికి నమస్కారము. 20వ మంత్రము. ఓం సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజ మరాళీ మందగమన మహాలావణ్య శేవది. ఓం సింజానమణి మంజీర మండిత శ్రీ పదాంబుజాయై నమః. మనులతో కూడి సవ్వడి గావించే కాలి అందెలతో అలంకరింపబడిన పాద పద్మాలతో శోభించిన తల్లికి నమస్కారము. ఓం మరాళీ మందగమనాయై నమః. ఆడ అంశవలే మందగమనం మెల్లని నడకగల తల్లికి నమస్కారము. ఓం మహాలావణ్య శేవదయే నమః. అతిశయ సౌందర్యానికి నిధి వంటిదైన తల్లికి నమస్కారము. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు. ఈ లలిత